గేమ్ చేంజర్ ఈవెంట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లైక్ డల్లాస్లో జరగబోతుంది. ఎలా జరగబోతుంది, ఏంటి దాని స్పెషాలిటీ? గేమ్ చేంజర్ ఈవెంట్ యుఎస్ఏ డల్లాస్లో చేస్తున్నాం. 21st ఈవినింగ్ 6:37కి అక్కడ అమెరికాలో స్టార్ట్ అవుతుంది. సో 22nd మార్నింగ్ మనకు ఇండియాలో స్ట్రీమింగ్ టైమింగ్ ప్రకారం. సో ఫస్ట్ టైం ఈవెంట్ కాబట్టి మాకు కూడా ఈగర్లీ ఎగ్జైట్మెంట్ ఉంది. సో ఈరోజు ఈవినింగ్ ట్రావెల్ అవుతున్నాం. హీరో, నేను, డైరెక్టర్ అండ్ చీఫ్ గెస్ట్ సుకుమార్ అందరం ట్రావెల్ అవుతున్నాం. సో అక్కడ వెళ్ళి ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేసి మీ అందరికీ అంటే ఒక వావ్ ఈవెంట్ లాగా చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాం. సో ఈ ఈ సంక్రాంతి దిల్ సంక్రాంతి అని ఇండస్ట్రీ అంతా అంటూ ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. గేమ్ చేంజర్ 10th, అలాగే డాకు మహారాజ్ 12th, సంక్రాంతికి వస్తున్నాం 14th. సో న్యాచురల్గా 3 సినిమాల్లో 2 సినిమాలు మా ప్రొడక్షన్ హౌస్ అయితే బాలకృష్ణ గారి సినిమా సితారా అది కూడా మాదన్నట్టే. సో 3 సినిమాలు అద్భుతంగా ఆడుతాయి అని నమ్ముతున్నాను. సో ఏ జోనర్కి ఆ జోనర్గా ఉంది. సో గేమ్ చేంజర్ ఒక జోనర్లో ఉంటే, ఒక పొలిటికల్ అండ్ సిస్టమ్ మీద ఉంటే, ఒక ఫ్యామిలీ డ్రామాతో పాటు డాకు మహారాజ్ ఒక మాస్ విజువల్స్ కనిపిస్తున్నాయి, ఒక మాస్ సినిమాది. అలాగే సంక్రాంతికి వస్తున్న హోల్ ఎంటర్టైనర్. సో 3 ఏ జోనర్కి ఆ జోనర్లో ఉన్నాయి కాబట్టి 3 సినిమాలు సూపర్ హిట్ కావాలి, అవుతాయని ఆశిస్తున్నాను. నిన్న మీ బర్త్డే సందర్భంగానో లేకపోతే మీ బర్త్డే రోజు కోయిన్సిడెన్స్గాను ప్రమాణ స్వీకారం చేశారు. సో దాని గురించి 2 మాటలు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక 10 days బ్యాక్ అనౌన్స్ చేశారు. సో నన్ను ఎఫ్డీసీ చైర్మన్గా ఉండమని అడగడము, సరే ఇటు ఫిలిం ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఒక వారధిలాగా ఉంటూ హైదరాబాద్లో ఉన్న ఈ డెవలప్మెంట్స్ ఫిలిం ఇండస్ట్రీకి ఉపయోగపడాలి, అలాగే హైదరాబాద్ ఇటు తెలంగాణకు ఉపయోగపడాలి, అలాగే ఫ్యూచర్ విజన్ అంటే ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గ్లోబల్ అయింది. సో మనం లాస్ట్ ఒక 2-3 years నుంచి చూస్తుంటే మన సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు అయ్యి గ్లోబల్గా రీచ్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ ఇండియా, అదర్ కంట్రీస్కి కూడా రీచ్ అవుతున్నాయి. సో దీన్ని ఇంకా బిగ్గా చెయ్యాలి, అన్ని ఫెసిలిటీస్ పెరగాలి. ఇక్కడ పెద్ద పెద్ద సినిమాలు ఇంకా సులభంగా ఇండియాలో ఉన్న అదర్ లాంగ్వేజ్ వాళ్ళు కూడా హైదరాబాద్లో షూటింగ్ చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, ఇటు ఆల్రెడీ తెలుగు సినిమా ఎక్కడో చాలా గ్రో అయి ఉంది. దీన్ని ఇంకా పెద్దగా చేయడానికి అటు గవర్నమెంట్కి ఇటు ఫిలిం ఇండస్ట్రీకి మధ్యలో ఉండి చేయాలని ప్రయత్నం చేసి ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఒకప్పుడు మన ఎఫ్డీసీ అని అంటే చాలా ఇటు చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ కానీ ఇటు అవార్డ్స్ కానీ అవన్నీ ఉండేటి, మెల్లిగా డైల్యూట్ అయ్యాయి. అవన్నీ మళ్ళీ ప్రాపర్గా ఫిలిం ఇండస్ట్రీకి ఒక ఎనర్జీని ఇవ్వాలి, ఒక ఎంకరేజ్మెంట్ని ఇవ్వాలి. అలాగే గవర్నమెంట్ నుంచి రావాల్సినది ఏదున్నా ఫిలిం ఇండస్ట్రీకి అన్ని పనులు చకచక అయ్యేలాగా నేను ఉండి చేయించాలనే ప్రయత్నం మొదలుపెట్టాను. సో ఈ సంక్రాంతి అయిన తర్వాత ఇంకా ఎఫ్డీసీ పైన ఫోకస్ చేస్తాను. సో బ్యాక్ టు బ్యాక్